నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఆ యూనివర్స్‌కు ఎన్నెన్నో కృతజ్ఞతలు. ఈ క్లాస్ వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ జరుపుకుంటున్నాము. అది సెల్ఫ్ లవ్. సెల్ఫ్ అంటే మనమే. సెల్ఫ్ అంటే మనమే. లవ్ అంటే ప్రేమించుకోవడం. మనల్ని మనం ప్రేమించుకోవడం. దాని గురించి ఈరోజు కూలంకుషంగా తెలుసుకుందాం. నిజమైన సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? నిజమైన సెల్ఫ్ లవ్ అంటే ఏమిటి? సెల్ఫ్ లవ్ అనగానే మనల్ని మనం ప్రేమించుకోవడం అని సింపుల్‌గా చెప్తాం. కానీ నిజంగా చూస్తే మనల్ని మనం ఉన్నదున్నట్లుగా అంటే ఎలా ఉంటే అలా అంగీకరించుకోవడం అన్నమాట. మనం ఎలా అన్నా ఉండి తెల్లగా, నల్లగా, పొట్టిగా, పొడవుగా, ఒకవేళ ఏదన్నా ఆటల్లో ఓడిపోయినా, గెలిచినా, డబ్బున్నా, లేకున్నా, ఉద్యోగమున్నా, లేకున్నా మనల్ని మనం అంగీకరించడం. మనల్ని మనం గౌరవించుకోవడం. అదే సెల్ఫ్ లవ్ అంటారు. ఇది అహంకారం కాదనమాట. నేనే గొప్ప అనుకోవడం కూడా కాదు. నేను కూడా ప్రేమకు, శాంతికి, గౌరవానికి అర్హుడను అని గుర్తించడమే సెల్ఫ్ లవ్. కానీ మనం ఎప్పుడు గూడా మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటూ ఉంటాము. ఎప్పుడు మనల్ని మనం నిందించుకుంటూ ఏదో ఒకటి బాధపడుతూ ఉంటామనమాట. అది సెల్ఫ్ లవ్ లేనప్పుడు అలా మనము ప్రవర్తిస్తూ ఉంటామనమాట. ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని ఏంటో తెలుసుకుందామా? ఒక చిన్న మొక్కకు మనం ప్రేమగా నీళ్లు పోసి రక్షణిస్తే అది బాగా బలంగా పెరుగుతుంది గదా! అలాగే మన మనస్సుకు కూడా ప్రేమ, విశ్రాంతి, మంచి మాటలు అవసరం. అదే సెల్ఫ్ లవ్. మనల్ని మనము ప్రేమగా చూసుకోవడం, మనకు మనం మంచి మాటలు చెప్పుకోవడం కూడా చాలా అవసరం. అదే సెల్ఫ్ లవ్ అంటారన్నమాట. మనం బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం ఏమాత్రం కాదు. ఇతరులను చిన్న చూపు చూడడం కూడా కాదు. బాధ్యతలు మానేయడం కాదు. అది మన లోపల జరిగే ఒక మృదుత్వము. ఒక మృదువైన భావననమాట. నిజమైన సెల్ఫ్ లవ్ అంటే ఏమిటి? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే సెల్ఫ్‌లో తక్కువగా ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దామా? ఎప్పుడూ మనల్ని మనం తప్పు పట్టుకుంటూ ఉంటామనమాట. నేను దేనికి సరిపోను, నేను దేనికి పనికిరాను అనుకుంటూ ఉండడమే సెల్ఫ్ లవ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంకా ఏమనుకుంటాం, ఇతరులు ఏమనుకుంటారో, నేనేం చేస్తే ఏమనుకుంటారో అనే భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటూ ఉంటాం. మన భావాలను పట్టించుకోము. మనకేం గావాలో తెలుసుకోకుండా ఎప్పుడు ఇతరుల కోసం మనం ఏం చేస్తే ఇతరులు సంతోషపడతారు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎవరికీ నో చెప్పం. ఎవరేమడిగినా ఓకే. ఓకే అని వాళ్ళేది అడిగితే అది మన దగ్గర ఉన్నా, లేకపోయినా, మనం చేయగలిగినా, చేయలేకపోయినా ఎలాగో అలాగా చేయాలని నో చెప్పలేక అలా చేస్తూ ఉంటామనమాట. చిన్న చిన్న తప్పులు మనం ఏదైనా చేస్తుంటాం పొరపాట్లు. దానికి గూడా మన మీద మనం కోపగించుకుంటూ ఉంటాం. మన మీద మనకు కోపం వస్తూ ఉంటుందనమాట. ఇంకా ఎప్పుడు ఇది సెల్ఫ్ లవ్ లేనోళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే, ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటుంటారు. వాళ్ళు గొప్ప, వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళు ధ్యానం చేస్తారు, వాళ్ళకు మాట్లాడతారు, వాళ్ళు నవ్వుతారు. ఇలా ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని మనము బాధపడుతూ ఉంటామనమాట. మన శరీరము, ఆరోగ్యము, విశ్రాంతిని మనం అస్సలు పట్టించుకోము. మన శరీరాన్ని గురించి గాని, విశ్రాంతి తీసుకోవాలని పట్టించుకోకుండా ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఇంకా ఏమనుకుంటామంటే, ఎప్పుడు ఎవరో ప్రశంసించాలి, మెచ్చుకోవాలి, మనల్ని పొగడాలి, మనల్ని ప్రేమించాలి అని
ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారంట ఈ సెల్ఫ్ లవ్ లేనోళ్ళు. ఒంటరిగా ఉన్నప్పుడు గూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడు గూడా ఏదో ఒక బాధ పడుతూనే ఉంటారు. సెల్ఫ్ లవ్ లేని వారేం జేస్తారంటే, ఇతరులను ప్రేమిస్తారంట గానీ, తమ తమను ప్రేమించుకోవడం మర్చిపోతారు. తమ ప్రేమ తమకిచ్చుకోరు. ఎప్పుడు ఇతరుల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు సంతోషంగా కూడా ఉండలేరు. ఏదో దానికి బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళతో వాళ్ళే కఠినంగా ఉంటారంట. ఏమాత్రం వాళ్ళ మీద ప్రేమ లేకుండా కఠినంగా, తెలుసు గదా! కఠినంగా ఉండడం అంటే, ఏం జేసినా నో. నువ్వు సరిగా చేయలేదు. నీకది రాదు, ఇది రాదు. వాళ్ళని ఎప్పుడూ ప్రేమించుకోరు, ప్రశంసించుకోరు. ఎప్పుడు వాళ్ళతో వాళ్ళు కఠినంగా ఉంటారనమాట. ఈ విధంగా సెల్ఫ్ లవ్ లేని వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అదే సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటే వారి లక్షణాలెలా ఉంటాయో ఒకసారి చూద్దామా? మనమల్ని మనం ఎలా ఉన్నామో అలా ఒప్పుకోవడమే సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు ఎలా ఉంటే అలా అంగీకరించుకోవడం. ఇంకా ఏదైనా ఒక పొరపాటు చేస్తాం. చిన్న పొరపాటు చేసినా వెంటనే క్షమించేసుకోవాలి. ఓహ్! ఇట్స్ ఓకే. ఏమైంది? నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేద్దాం అని క్షమించి అది ఆ పొరపాటును మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. ఇంకా సెల్ఫ్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి బాగా పట్టించుకుంటారు. వాళ్ళు చాలా శ్రద్ధగా చూసుకుంటారనమాట. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినా, మార్కులు తక్కువ స్టూడెంట్స్ అయితే మార్కులు తక్కువొచ్చినా, ఇంకా ఏదైనా ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి మనకు లైఫ్‌లో. వాటిని కూడా ప్రేమతో స్వీకరిస్తారు. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేద్దాము అని అనుకుంటారనమాట. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళకి నచ్చిన వాటిని చేయకుండా ఉండరు. ఎవరన్నా ఏమన్నా అనుకోని నాకిది నచ్చింది నేను చేస్తాను అని చేస్తారనమాట. మనకు సమస్య వచ్చినా ఇప్పుడు ఏదైనా చిన్న సమస్యలొచ్చాయి. అప్పుడు ఫ్రెండ్‌ని ఓదారుస్తాం గదా! ఎప్పుడన్నా మన ఫ్రెండ్స్ ఉంటారు. సమస్యొచ్చినప్పుడు వాళ్ళని ఎంత బాగా ఓదారుస్తామో, "నీకేం కాదులే నేనున్నాను" అని అలా. అట్లా మనమల్ని మనమే ఓదార్చుకోవాలి. ఓదార్చుకుంటారు సెల్ఫ్‌లో ఉండేవాళ్ళు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. మొహాన ఎప్పుడు చిరునవ్వు అనేది చెదరనీయకుండా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటుంటారు. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధ చూపిస్తారనమాట. ఆ విధంగా సెల్ఫ్‌లో ఉండేవాళ్ళు అన్నీ పాజిటివ్ లక్షణాలతో ఎప్పుడూ సంతోషంగా, హ్యాపీగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. స్వీయ ప్రేమ అనేది ఎందుకు అవసరము? స్వీయ ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అంటే స్వీయ ప్రేమ అనేది అన్ని ప్రేమలకు మూలము. అన్ని ప్రేమలంటే ఇతరులను ప్రేమించాలన్నా, మనల్ని మనం ప్రేమించుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా, చెట్లను, జంతువులను దేన్ని ప్రేమించాలన్నా ముందు మనమల్ని మనం ప్రేమించుకుంటేనే, మన మీద మనకు ప్రేమ ఉంటేనే ఇతరులకు ఆ ప్రేమను పంచగలం. మన కప్పు నిండితేనే గదా! ఇతరులకు ఏదైనా పోయగలము. మన కప్పే ఖాళీగా ఉంటే ఇతరులకి ఏం పోయగలము? అలాగే మన మీద మనకు ప్రేమ ఉంటేనే ఇతరులను ప్రేమించగలము. ఒకవేళ మన మీద మనకు ప్రేమ లేదంటే అన్నిటికి ఎప్పుడు భయపడుతూ ఉంటాము. ప్రతి చిన్న విషయం ఏం చేయాలన్నా ఒక భయం. ఇది నేను చేయగలనా? నేను చేయలేను. నాకొచ్చా? అని ఇలా భయపడుతూ ఉంటాం. దీనివల్ల ఎన్నో నెగెటివ్ స్ భావనలు గూడా వాళ్ళకొస్తూ ఉంటాయన్నమాట. మన లోపల ఎన్నో శక్తులున్నాయి. అనంతమైన శక్తి మనకుంది. మన మీద మనకు ప్రేమ ఉంటేనే వాటిని గుర్తిస్తాం. మనలో ఈ శక్తి ఉందని మనకు తెలుస్తుంది. మన మీద మనకు ప్రేమ లేనప్పుడు ఆ శక్తులు అస్సలు మనకు బయటికి రావు. అయేంటంటే ఊహాశక్తి, సంకల్ప శక్తి, ఆకర్షణ శక్తి, క్రియేటివిటీ ఇవన్నీ గూడా మన లోపలుండే ఒక అద్భుతమైన శక్తులు. ఊహాశక్తి అంటే ఏదైనా మనము అద్భుతంగా ఊహించుకొని దాన్ని మన లైఫ్‌లో జరిగేటట్లు చూసుకోవడం. సంకల్ప శక్తి ఏమనుకుంటే అది సాధించే ఒక చిన్నది సంకల్పించుకుంటే అది జరిగిపోవడం. ఆకర్షణ శక్తి, లా ఆఫ్ అట్రాక్షన్ దేన్నైనా మన వైపు ఆకర్షించుకునే శక్తి, క్రియేటివిటీ ఏదైనా ఒక అద్భుతంగా ఒక పని చేయడం. ఇవన్నీ కూడా సెల్ఫ్‌లో ఉన్నప్పుడు సాధ్యమవుతాయి. అంటే ప్రేమకు అనంతమైన శక్తి ఉంది అన్నమాట. మన మీద మనకు ప్రేమ ఉన్నప్పుడే
అందరికీ ప్రేమను పంచగలం. మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎవరికైనా ప్రేమను పంచాలంటే ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలి. మనమల్ని మనం ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం మరి? మనమల్ని మనం ప్రేమించుకుంటే ఇన్ని లాభాలున్నాయని తెలుసు. జీవితం హ్యాపీగా ఉంటుందని తెలుసు. కానీ ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాము? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన విలువలను బయట వెతకడం అలవాటు చేసింది. సమాజం గాని, కుటుంబము, పాఠశాలలు ఇవన్నీ కూడా నీకు నీ సెల్ఫ్‌ను నీకు తెలుసుకునేటట్లు చేయలేదు. ఎప్పుడు బయట వెతుకు అంతా బయట ఉందని నేర్పిచ్చాయి. కాబట్టి మనం ఎంతసేపు మన లోపలికి మనల్ని మనం చూసుకోము. ఎ బయట వాటికే ప్రాముఖ్యత ఇస్తూ అవే నేర్చుకున్నామనమాట. మనల్ని ఇతరులతో పోల్చి మనలో మనకు తెలియకుండానే నేను దీనికి తగను అనే భావాన్ని మనం పెంచుకున్నాం. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ నేను దీనికి తగను, దీనికి అర్హుడను కాను, నాకిది రాదు ఇలా అనే భావన మన లోపల ఎక్కువైపోయింది. షరతులతో కూడిన ప్రేమ. బాగా చదివితేనే, ఆటలో గెలిస్తేనే నీకు ఇది ఇస్తాను, అది కొనిస్తాను ఇట్లా ఎన్నో షరతులు పెట్టింటారు పేరెంట్స్ అన్నమాట. నువ్విలా చేస్తేనే నీకిది ఉంటుంది. నీవిలా చేయగలిగితేనే నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తేనే నీకిది కొనిస్తాము. ఇలా షరతులతో కూడిన ప్రేమలో మనము ఇరుక్కుపోయాం. ఇలానే ప్రేమించబడ్డాం చిన్నప్పటి నుంచి. కాబట్టి మన మీద మనకు ప్రేమ లేకుండా పోయింది. మన తప్పులను మనం అంగీకరించుకోకుండా నేను తప్పు చేయలేదు అనే భావన ఉంటుంది. తప్పు చేసినప్పుడు అంగీకరించినప్పుడే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటామన్నమాట. ఎక్కువ బయట వాళ్ళు గుర్తించాలి, బయట సమాజం గుర్తించాలి, బయట వాళ్ళు ప్రేమించాలి. ఇలా ఆలోచనలుంటాయి గాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోయామన్నమాట. అందుకే ఈ లక్షణాలన్నీ మనల్ని మనం ప్రేమించుకోకుండా చూస్తున్నాయి. ఇంకా మనసులో ఎన్నో గాయాలు. ఎవరైనా మనల్ని నిరాకరించడము, అవమానించడము, ఒంటరితనం ఇలాంటివన్నీ గూడా మనల్ని మనం ప్రేమించుకోకుండా చేస్తున్నాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని మనం అద్భుతంగా ప్రేమించుకునేవాళ్ళం. కానీ ఈ సమాజం పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ సమాజము మీద సమాజం అనేది మన సహజ స్వభావం మీద ఎన్నో ముద్రలేసేసింది. ఆ ముద్రల్లో ఇరుక్కుపోయి మనల్ని మనం ప్రేమించుకోవడం పెద్దయ్యే కొద్దీ మర్చిపోయినామనమాట. సెల్ఫ్ లవ్ పెంచుకోవాలి. ఏంటి మార్గము? సెల్ఫ్ లవ్ పెరగాలి. మన మీద మనకు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే గాని ఏదైనా చేయలేము. మనం పెంచుకోవాలి అనుకుంటున్నాం. ఏం చేయాలి? ఇది ఒక్క రోజులో జరిగేది కాదనమాట. నెమ్మదిగా జరిగే అంతర్గత ప్రయాణం. ఎల్లప్పుడూ మన కోసం మనం కొంత సమయం కేటాయించాలి. ఎప్పుడూ అన్నీ అది గడబిడ అలా దాని నుంచి బయటకొచ్చి ఆ గడబిడల నుంచి మన కోసం మనం ఒంటరిగా కూర్చొని మనతో మనం ఉండడం నేర్చుకోవాలి. ఫోన్లు కూడా పక్కన పెట్టేసి ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలి. మనతో మనం మంచి మాటలు మాట్లాడుకోవాలి. మనల్ని మనం ప్రశంసించుకోవాలి. ఎప్పుడు మనతో మనం మంచిగా ఉండడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం వెంటనే ఆపేసేయాలి. దేంట్లో ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఉంటుంది. వాళ్ళలో ఒక గొప్ప లక్షణం ఉండొచ్చు. మనలో ఇంకో గొప్ప లక్షణం ఉండొచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కో గొప్ప లక్షణం ఉండొచ్చు. మనలో ఏముందో తెలుసుకొని దాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదనమాట. వాళ్ళలో అది ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో గొప్పవాళ్ళైతారు. మనలో ఇంకోటున్నప్పుడు మనం దాంట్లో గొప్పవాళ్ళమవుతాం. ఇలా ఎప్పుడు పోల్చుకోవడం ఆపేస్తే మనలో ఏముందో మనం గుర్తించగలం. మన విలువ తెలుసుకుంటామనమాట. మనలో ఉండే అంతర్గత శక్తులు చెప్పుకున్నాం గదా! ఊహాశక్తి, క్రియేటివిటీ, లా ఆఫ్ అట్రాక్షన్, సంకల్ప శక్తి ఇవన్నీ ఉన్నాయని గుర్తించుకొని వాటిని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. మొహం మీద చిరునవ్వు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో అందరికన్నా అందమైన వాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు మొహంలో చిరునవ్వు ఉండేవాళ్ళే అని చెప్తుంటారు గదా! అవసరమైనప్పుడు నో అనేది గూడా చెప్పాలి ఇతరులకు. అన్నిటికి యెస్ అనకూడదు. నో అనేది చెప్పడం గూడా నేర్చుకోవాలి.
రోజు కొత్త కొత్త పనులు చేస్తూ ఉండాలి. కొత్త కొత్తవి ఏదో ఈరోజు చేసినాం ఒక పని మన మైండ్‌కి ఎప్పుడు పదును పెడుతూ ఉండాలి. మనం ఏ చిన్న పని చేసినా మనల్ని మనం అభినందించుకోవాలి, మెచ్చుకోవాలి. మనకిష్టమైన పనులు చేస్తూ ఉండాలి. ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ మన ప్రేమను అందరికీ పంచాలి. పంచుతూ ఉండాలి. అందరి ప్రేమను స్వీకరించాలి. ఏమిస్తే అదే వస్తుంది గదా! అదే గదా సృష్టి రహస్యం. నువ్వు ప్రేమనిస్తే ప్రేమే వస్తుంది. మనల్ని మనం కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చుకోవాలి. ఇంకా మంచి సంగీతం వినాలి, పాటలు పాడుకోవాలి, డాన్సులు చేయొచ్చు. ఇలా మన మీద మనకు లవ్ పెరగాలంటే ఇవన్నీ చేస్తూ ఉండాలి. మన లోపల ఏదైతే బలాలున్నాయో వాటిని గుర్తించాలి, వాటిని అభినందించాలి. బలహీనతలు గూడా ఉంటాయి. అంటే కొన్ని భయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని అంగీకరించి ఒప్పుకుంటే వాటిని కూడా మనం మార్చుకొని బలాలుగా చేసుకోవచ్చు. ప్రకృతిలో గడపాలి, చెట్లను హగ్ చేసుకోవాలి, పక్షుల కిలకిలారావాలు వినాలి, సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలి. ఇంకా ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ధ్యానం బాగా చేయాలి. యోగా చేయాలి. ఇవి మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. నీ వయస్సు ఎంతుంటుందో అంతసేపు ధ్యానం చేస్తూ, చేస్తూ ఉంటే నీ మీద నీకు అనంతమైన ప్రేమ కలుగుతుందనమాట. ఇంకా మంచి మంచి అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఏదైనా ఒత్తిడి అనిపించిందనుకో అలాంటి విషయాలు రాసుకోవాలి. రాసినప్పుడు ఆ ఒత్తిడంతా తగ్గిపోతుందనమాట. ఇంకా మిర్రర్ వర్క్ అంటే అద్దం ముందు నిలబడుకొని నిన్ను నేను అద్భుతంగా ప్రేమిస్తున్నాను అని పదే పదే మన కళ్ళలోకి మనం కళ్ళు పెట్టి చూస్తూ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఉంటే మన మన మీద మనకు అనంతమైన ప్రేమ ముఖ్యమై ము అనంతమైన ప్రేమ వస్తుంది. ఇది చాలా ముఖ్యం సెల్ఫ్ లవ్ పెంచుకునే దాంట్లో. ఇంకా మనకి ఏ చిన్న బాధ కలిగినా ఐ లవ్ మై సెల్ఫ్ అని ఒక మంత్రం లాగా ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే మన మీద మనకు అనంతమైన ప్రేమ జనిస్తుంది మన అంతరంగంలో. ఏంటి సెల్ఫ్ లవ్ వలన ఉపయోగాలు? మనం ఇంతసేపు చెప్పుకున్నాం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తన మీద తనకు నమ్మకం ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనలో అనవసర భయాలన్నీ పోతాయన్నమాట. భయం అనేది లేకుండా ఎప్పుడు గూడా భయాలన్నిటిని మనం అధిగమిస్తాం. ఏ పని చేయాలన్నా నిర్భయంగా చేస్తాం. మన మీద మనకంత విశ్వాసం పెరుగుతుంది గదా! అప్పుడు మనకు భయం ఎక్కడుంటుంది? ఆ భయం పారిపోతుంది మనల్ని జూసి. అందరిని ప్రేమిస్తాము. అన్ని జీవులను ప్రేమిస్తాము. ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎప్పుడూ కృంగిపోము. ముఖ్యంగా మన లోపలుండే అంతర్గత శక్తులన్నీ మేల్కొంటాయి. బయటికొస్తాయి. ఊహాశక్తి, సంకల్ప శక్తి ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అద్భుతంగా ఊహించుకోగలం. అన్నిటిని మన వైపు అట్రాక్ట్ చేసుకోగలం. ఎప్పుడు మనసుతో కాకుండా హృదయంతో ఆలోచిస్తాం. మనసు ఎప్పుడు మనల్ని అది తప్పు, ఇది తప్పు అని ఎప్పుడు నెగెటివ్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే హృదయం నుంచి ఆలోచిస్తామో, హృదయం ఎప్పుడు గూడా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుందనమాట. మన లోపల ఏవైనా లోపాలుంటే వెంటనే గుర్తిస్తాం. ఇది తప్పు చేస్తున్నామని మనకు వెంటనే తెలిసిపోతుంది. మన మీద మనకు అనంతమైన ప్రేమ ఉన్నప్పుడు. దాన్ని వెంటనే సరిచేసుకుంటాం. ఆ తప్పును సరిచేసుకుంటామనమాట. మనతో మనం జీవిస్తాం. ఇతరుల ప్రేమ కోసం ఎలాంటి ఆరాటపడం. మనల్ని మనమే ప్రేమించుకుంటాం గాబట్టి, ఇతరుల ప్రేమను ఆశించం. ఇతరుల మెచ్చుకోవాలి అని గూడా ఎప్పుడూ చూడం. ఏ పనైనా ధైర్యంగా చేస్తాం. ఏ పని చేసినా ధైర్యంగా చేస్తాం. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామనమాట. క్షమాతత్వంతో ఉంటాము. కృతజ్ఞతాభావంతో ఉంటాము. ఆ దైవంతోనే జీవిస్తాం. ఎంతో వివేకంగా ఎప్పుడు ఏ పని చేయాలో ఆలోచించి చేస్తామనమాట. దేనికి ఎవరి మీద ఆధారపడం. సెల్ఫ్ లవ్ వల్ల చాలా చాలా ప్రయోజనాలున్నాయి కాబట్టి ఎప్పుడు మనము సెల్ఫ్ లవ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్వీయ ప్రేమ లేకపోతే నష్టాలు. ఏంటి నష్టాలు? ఇప్పుడు లాభాలు చెప్పుకున్నాము. దానికి ఆపోజిటే నష్టాలన్నమాట. నీళ్లు లేని మొక్క ఎండిపోయి మనకు నీడనిస్తుందా? ఇవ్వదు గదా! మనం కూడా నిజమైన ప్రేమను ఎవరికీ